అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ పరిధిలోని బలిజపాలెంలో గెడ్డ పోరంబోకు రోడ్డును తొలగించిన వివాదం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ముదురుతుంది. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండి రవికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇండి గబ్బిల్లి దేవుడు ఎడ్లనాయుడు, బలిజపాలెం పార్టీ నేతలు, ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మీ కొండాజీ, కె దుర్గా అప్పారావు, మాజీ సర్పంచ్ తాసుబిల్లి కనకరాజుతో కలిసి వివాదాస్పద స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు బలిజపాలెం నుంచి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య కాకపోతే సుమారు 3 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో అప్పటి ఎమ్మెల్యే రెవెన్యూ అధికారుల సహకారంతో రైతుల కల్లా పశువుల పాకలకు పొలాలకు వెళ్లేందుకు సర్వే నెంబర్ 161, 162లో గల గెడ్డగట్టుపై పోరంబోకు నిర్మించుకున్న రోడ్డును జనసేన తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల ప్రోద్బలంతో డీఫారం పట్టా భూమి సాగు చేస్తున్న వ్యక్తి జేసీపీతో తొలగించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులు, ప్రజల నిలదీతకు ఎవరు బదులు చెబుతారంటూ రవికుమార్ ఆక్రమణదారులను నిలదీశారు. ఈ విషయంపై స్థానిక ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీ కొండాజీ ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అధికార దుర్వినియోగమే అవుతుందన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్న గ్రావెల్ రోడ్డును తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకుని పూర్వం నిర్మించిన రోడ్డును యథాతథంగా నిర్మించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోవద్దంటూ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలకు సంబంధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ విషయంలో రాజకీయాలను ప్రోత్సహిస్తూ మద్దతివ్వడం సరికాదన్నారు. ఈ పర్యటనలో మాజీ సర్పంచ్ దాసుబిల్లి కనకరాజు, ఎడ్లనాయుడు, ఇండిగబిల్లి దేముడు, టి ఈశ్వరరావు, శ్రీను, గణేష్, కాసు, మామిడి రాము, శ్రీను, తుంపాల అప్పలనాయుడులు పాల్గొన్నారు. బలిజపాలెం గ్రామం 161, 162 సర్వే నెంబర్లో గత 12వ తారీఖున సుమారు ఇప్పుడే మనం ఇదంతా వెరిఫై చేసాం. ఈ రోడ్డు అంతాను సుమారు 20-30 కల్లాలకి కుటుంబాల కల్లాల్లోకి వెళ్ళడానికి గెడ్డవాగును అనుకున్న కొంత ప్లేస్ని గత 3 సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు ఫామ్ చేసుకొని సౌకర్యార్థంగా గెత్తాలు తోలుకోవడానికి కానీ, పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఒక మార్గం స్థానిక నాయకులను ఉపయోగించుకొని ఆ రోజు 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు రోడ్డుని. జనరల్గా మేము చెప్తుంది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడినప్పుడు గెడ్డవాగుల పక్కన కానీ ఎక్కడైనా కూడా ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా కూడా రోడ్డు ఫామ్ చేసుకుంటాం. ఉన్న దానిలో ఎవరు జిరాయితీలో నుంచి రోడ్డు ఏమంటే ఇవ్వడు కదా ఈరోజు. అయినా కూడా ఇక్కడ మీరు చూసాం, మనం దీన్ని ఆనుకొని జిరాయితీ ఉంటే ఆయన కూడా ఆ రోడ్డు ఇచ్చాడు. ఇది ఎవరైతే ఇప్పుడు మేము ఈ రోడ్డుని తవ్వారో ఆ వ్యక్తి బంజరు భూమిలో ఆక్యుపై చేసుకొని వ్యవసాయం చేసుకోవడమే కాకుండా తన జీవనోపాధిని గడుపుకోవడమే కాకుండా గెడ్డ కనిపిస్తుంది క్లియర్గా. ఈ గెడ్డను ఆనుకున్న భూమిలో 161, 162 సర్వే నెంబర్లో ఒక రోడ్డు ఫామ్ చేసుకుంటే తన సొంత జాగీర్లాగా రోడ్డుని తవ్వేసి చూసాం మనం. ఇవన్నీ రోడ్డుని తవ్వేసిన దాన్ని పైపెచ్చు ఈ మార్గం గుండా వెళ్లే ఆడవాళ్ళని కానీ వాళ్ళని కానీ విపరీతంగా రకరకాల భాషలు బూతులు మాట్లాడడం వీడియోస్ అవి ఉన్నాయి. ఇవన్నీ చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వంలో అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. మరి ఇక్కడ మేము ఈ బలిజపాలెం నారపాడు పంచాయతీలో మేము ఈవేళ దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని సూటిగా, మరి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడలేదే, వైసీపీ నాయకులు ఇబ్బంది పడలేదే, ఒక ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కళ్ళాల్లోకి వెళ్లే రోడ్డుని మీరు ఇలా దారుణంగా ఇక్కడ తవ్విచ్చేసి రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. గత 12వ తారీఖున రెవెన్యూ వారికి, ఇక్కడ మండల తహసీల్దార్ వారికి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మరి ఈవేళ సుమారు 15వ తారీఖు అవుతుంది, 14వ తారీఖు సుమారు 2 రోజుల నుంచి తోవంటి వీళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా వచ్చే ఇప్పుడు ఈ పైర్లు వేసుకునే టైం ఇది. గెత్తాలు తోలుకోవడానికి కానీ, విత్తనాలు వేసుకోవడానికి కానీ, తీసుకెళ్ళడానికి కానీ రోడ్డు అనుగుణంగా లేకపోతే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకోగలరు? ఏదైనా వాళ్ళ కళ్ళాలకు వెళ్ళి వాళ్ళ గేదెలను కానీ గొడ్లు కానీ ఎలా చూసుకోగలరు? అడ్డదారుణంగా ఇలా తవ్వేస్తే మరి మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మక నీరెత్తినట్టు మీరు ఎలా ఉన్నారంటే మరి అధికారులు దేనికోసం భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు
మీ నాయకులేమో మేము ఎవరికి కూడా హాని చేయం, ఏవిది కూడా చెయ్యమని చెప్పేసి చెప్తున్న మీరే మరి గవర్నమెంట్ బంజరు భూముల్లో వాళ్ళకి ఇష్టాసారంగా తవ్వేస్తే 2 రోజులు 3 రోజులైనా కూడా మీరు దాన్ని పట్టించుకోకపోతే మరి స్థానికంగా ఉన్న అధికారులు కానీ మీరు కానీ ఏం చేస్తున్నారన్నది మేము మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాం. ఈవేళ మనకు ఒకటి తెలియాలి, మీకు అందరికీ తెలుసు, మనం నాటిన చెట్టు అయినా, మన భూమిలో నాటిన చెట్టు అయినా కూడా కొట్టాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి. వాల్టా యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ చెట్టుని నరకాలంటే మనం ఎంఆర్ హౌస్లో పర్మిషన్ తీసుకోవాలి. గతంలో మీకు ఒక తవ్వాన పడ్డాడు, ఆ దీంతో ఆయన ఒక చెట్టుని నరికాడు అక్కడ. ఆ వేళ ఇదే యాక్ట్ని తీసుకొచ్చి చెట్టుని నరికాడని చెప్పి 3 రోజులు జైల్లో ఉన్న సంగతి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. మరి ఈవేళ గవర్నమెంట్ ల్యాండ్లో బంజరు భూమిలో వేసుకున్న రోడ్లో నువ్వు అడ్డంగా తవ్వేసింది కనబడుతుంది క్లియర్గా, మరి దీని మీద ఏం చర్యలు తీసుకోరా అని చెప్పేసి పత్రికల ద్వారా ఈవేళ మీ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మీరు ఆలోచించండి. రైతుకి మేలు చేస్తాను, రైతుకి ఇది చేస్తానని చెప్పి మీరు మాట్లాడే ప్రభుత్వం ఈవేళ ఇంత దారుణంగా తవ్వేసిన రోడ్డుని చూస్తుంటే మాకే బాధేస్తుంది. రాజకీయాలు అంటే రాజకీయ పరంగా తీసుకోవాలి తప్పితే ఇలాగ అంత దారుణంగా దీన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీని మీద మేము న్యాయ పోరాటానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక కూటమి నాయకులు కానీ మీరు దీని మీద స్పందించి ఇక్కడ ఒక పంచాయతీ ఉంది, పెద్దలు కూర్చోబెట్టండి, అటువైపు ఇటువైపు కూర్చోబెట్టి బాబు పొలాలకు వెళ్ళి రైతులు ఎందుకు ఇబ్బంది పెడతారు, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అని చెప్పి పంచాయతీ కూడా చొరవ తీసుకొని ఈ సమస్యని క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుకుంటూ, ఇది క్లియర్ చేయని పక్షంలో దీని మీద పోరాటం చేయడానికి మేము వెనకాడడం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులకు కానీ రైతులకు కానీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.